వెల్కమ్ టు MG9 న్యూస్. అక్రమార్కులకు కోసిగి ఎస్ఈబీ పోలీసుల హెచ్చరిక. వచ్చిన 2 నెలలకే వరుస దాడులతో అక్రమార్కులను హడలెత్తిస్తున్నారు కోసిగి సెబ్ పోలీసులు. కర్నూలు జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు మరియు డిఎస్ఈఓ కర్నూలు వారి ఆదేశాల మేరకు ఏఈఎస్ ఆధ్వర్యంలో కోసిగి సెబ్ సిఐ మహబూబ్ బాషా, ఎస్ఐ రమేష్ తమ సిబ్బందితో కలిసి నదీ తీర ప్రాంతంలోనూ ప్రధాన కూడలులలోనూ తమ పరిధిలో గల కోసిగి, పెదకడుబూరు మండలాల్లో అన్ని ప్రాంతాలలో రాత్రనక పగలనక గస్తీ నిర్వహించి ఇప్పటికే దాదాపు 65 కేసులు నమోదు చేసి 66 మందిని రిమాండ్కు పంపించి 10 లక్షల విలువ చేసే 1433.16 లీటర్లు కర్ణాటక మద్యాన్ని సీజ్ చేశారు. వీటితో పాటు 3.5 లక్షల విలువ చేసే 17 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం ద్వారా అక్రమార్కుల కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే తాము ఛార్జ్ తీసుకున్న 2 నెలల్లోనే అక్రమంగా ఇసుకను రవాణా చేసే 16 ట్రాక్టర్లను పట్టుకుని మొత్తం 1,60,000 రూపాయలు ఫైన్ వేసి వారిని కఠినంగా హెచ్చరించడం జరిగిందని, పద్ధతి మార్చుకుని వారిపై తప్పకుండా కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామని, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అక్రమార్కులపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలంతా అసాంఘిక కార్యక్రమాలు వదిలి సాధారణ జీవనం సాగించాలని పిలుపునిచ్చారు. తమ దాడుల ప్రభావం వల్ల గ్రామాలలో గణనీయంగా కర్ణాటక మద్యం తగ్గిందని, తమ దృష్టికి రాకుండా ఇంకా ఎవరైనా దొంగచాటున అక్రమ మద్యాన్ని అమ్మినా, సరఫరా చేసినా మాకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని కోసిగి సిఐ మహబూబ్ బాషా హెచ్చరించారు. తాము ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నాము. ఏ రాజకీయ నాయకులు చెప్పినా అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా, ఎస్ఐ రమేష్ బాబులు హెచ్చరించారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. నా పేరు ఎస్ మహబూబ్ బాషా. నేను దాదాపుగా కోసిగి సెబ్ స్టేషన్లో 2 నెలల నుంచి ఉన్నాను. 24/1/2023 నుంచి రిపోర్ట్ చేసుకున్నాము. దాదాపుగా 2 నెలలు నేను వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేశాను. మీరు ఇక్కడికి కోసిగి మండలంకి మీరు వచ్చిన 2 నెలల లోపలే చాలా దాడులు చేస్తున్నారు. అక్రమ మద్యంపై కానీ, ఇసుకపై కానీ. ఏమన్నా అక్రమ మద్యం తగ్గిందని మీకు అనిపిస్తుందా సార్? మేము వచ్చి ఇక్కడ దాదాపుగా 2 నెలలు అవుతా ఉంది. ఎస్పీ, జిల్లా అధికారి అయిన ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు, డిఎస్ఈఓ గారి ఉత్తర్వు మేరకు, తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఉత్తర్వు మేరకు దాదాపుగా అక్రమ మద్యం పైన, కర్ణాటక నుంచి వచ్చిన మద్యం పైన దాదాపుగా 65 కేసులు పెట్టినాము. 66 మందిని రిమాండ్కి పంపించినాము. తర్వాత దాదాపు మద్యము 1433 లీటర్లు సీజ్ చేసినాము. దాని విలువ దాదాపుగా 10 లక్షల పైమాట ఉంటుంది. తర్వాత 17 2 వీలర్లు కూడా మేము బుక్ చేయడం జరిగింది. దాదాపు దాని విలువ కూడా 3.5 లక్షల పైన ఉంటుంది. దాదాపు 165 బాక్సులు లెక్క ప్రకారము, ఒక్కొక్క బాక్స్లో 96 టెట్రా ప్యాకెట్లు ఉంటాయి, 90 ml ఈచ్. 17 2 వీలర్లు కూడా సీజ్ చేయడం జరిగింది. సార్, మునుపటి కన్నా ఇప్పటికీ ఈ ప్రాంతంలో కర్ణాటక మద్యం తగ్గిందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా తగ్గిందండి. ఇంతకుముందు గతంలో ఇన్ని కేసులు పెట్టలేదు. మేము వచ్చిన తర్వాత దాదాపుగా 65 మందిని అరెస్ట్ చేసినాము, 65 కేసులు పెట్టినాము. దాదాపు 10 లక్షల పైన కూడా దాని విలువ 10 లక్షలు ఉంటుంది. 17 బండ్లు కూడా బుక్ చేసినాము, 2 వీలర్లు. దాని కూడా 3.5 లక్షల పైన ఉంటుంది. ఇప్పటికి చాలా తగ్గిందని భావిస్తున్నాము. ఇప్పుడు ఇసుక అక్రమ రవాణా ఎక్కువైందని చాలా పత్రికల్లో చూస్తూనే ఉన్నారు, ప్రజల్లో కూడా గుసగుసలు ఉన్నాయి. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? దాదాపు ఇసుక గతంలో ఇక్కడ కోసిగిలో ఎవరు ఇంతవరకు ఇన్ని కేసులు పెట్టలేదు. తర్వాత మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి దాదాపు 17 ట్రాక్టర్ల మీద కేసు పెట్టినాము. వాళ్ళకి డబ్బులు కూడా కట్టించినాము. తర్వాత వాళ్ళందరికీ హెచ్చరిక చేసినాము, ఇక మీదట మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఇసుక తూలిన ఎడల మీకు కఠినంగా రిమాండ్కి పంపిస్తాము, బండి సీజ్ అయిపోతుంది, మీరు కూడా రిమాండ్ అయిపోతారు. ఈ ఎలక్షన్ పీరియడ్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ కూడా రాదు అని హెచ్చరించినాము. దాదాపుగా ఇప్పటికి చాలా తగ్గింది. గతంలో ఎవరు కూడా ఇక్కడ కోసిగిలో ఇన్ని ట్రాక్టర్ల మీద కేసు పెట్టింది లేదు. మేము ఇక్కడ పెట్టినాము, దాదాపు డబ్బులు కూడా కట్టించినాము. గవర్నమెంట్కి చలానా రూపంలో చేరింది. దాదాపుగా ఇప్పటికి చాలా తగ్గిందని మేము భావిస్తున్నాము. అక్రమంగా తోలే వాళ్ళని దాదాపుగా 60 మందిని మేము ఇప్పుడు బైండ్ ఓవర్ చేసినాము. ఇది ఇంకా మీదట కూడా బైండ్ ఓవర్లో తప్పకుండా చేస్తాము. బైండ్ ఓవర్ చేసిన తర్వాత మద్యం అమ్మినచ్చు కేసు బుక్ అయితే ఆ డబ్బు కట్టాలి. 1 లక్ష కానీ 2 లక్షలు కానీ ఎంఆర్ఓ దగ్గర ఖచ్చితంగా కట్టిస్తాం, లేదంటే జైలుకి పంపడం అవుతుంది. దాదాపుగా ఇప్పటికి చేసినాము. ఇంకా బైండ్ ఓవర్లు కూడా ఎలక్షన్లో చాలా మందికి చేస్తాము, కఠిన చర్యలు తీసుకుంటాము. సార్, మీరు చివరిగా మండల ప్రజలకు
సమాచారం కానీ సందేశం కానీ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మండల ప్రజలకు తర్వాత ఈ మద్యం అమ్మకదారులకు మా హెచ్చరిక ఏమంటే సజావుగా ఎలక్షన్ జరగాలని మేము కోరుకుంటున్నాము. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదని ఎలక్షన్ కోడ్ కింద ఉన్నాము కాబట్టి కఠిన చర్యలు ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో మేము కేసుని బుక్ చేస్తే రిమాండ్ పోతారు, బెయిల్ కూడా రాదు. ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా అక్రమంగా ఎటువంటి మద్యం కానీ ఎటువంటి ఇసుక కానీ తోలుకోకుండా ఉండాలా. తర్వాత వాళ్ళు సక్రమంగా ఓటు వేయాలని కోరుకుంటున్నాము. ఎటువంటి పరిస్థితులు కూడా కఠినంగా చర్యలు ఉంటాయి. ఏ పార్టీకి కూడా భయపడే సమస్య లేదు. కాబట్టి ప్రజలకు మేము వినయించుకుంటున్నాము. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని తెలియజేస్తున్నాము.